ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమ ఏడాది జర్నీకి గుర్తుగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పరంగా తల్లికి వందనం నిధులు విడుదల చేయడంతో పాటు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో కలిసి ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పై జనసేన పార్టీ రిలీజ్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోందిప్పుడు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12కి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తొలి అడుగు ప్రజల్లో భరోసాను కలిగించిందని, మలి అడుగు కూడా విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సీఎం పోస్టు చేశారు. తర్వాత ఆయన లోకేష్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణం చేసి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ సాధించిన ప్రగతి, ఆయన రాజకీయ ప్రస్థానంలో పలు కీలక సన్నివేశాలతో జనసేన ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు రాజకీయంగా చాలా పోరాటమే చేశారు. 2024లో కూటమిగా ఏర్పడి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ చొరవే కారణమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనసేనాని డిప్యూటీ సీఎంగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక బాధ్యతలు అప్పగించారు. పవర్లోకి వచ్చిన తొలి ఏడాదిలో పవన్ తన పవర్ చూపించారని చెబుతూ జనసేన ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. డిప్యూటీ సీఎంగా పవన్ 1 ఇయర్ జర్నీకి గుర్తుగా ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు, దినపత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్, క్లిప్పింగులతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జనసేన పార్టీ పోస్ట్ చేసిన పవన్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇన్స్టాలో దాదాపు 50,000 లైక్లొచ్చాయి. అదేవిధంగా యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ పవన్ వీడియోకు మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు.